హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి. తనను హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడని గతంలో లావణ్య ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. గత 10 ఏళ్లుగా కలిసే ఉంటున్నామని, మాల్వి మల్హోత్రా వల్ల తాము విడిపోయామని లావణ్య ఫిర్యాదులో తెలిపింది. అయితే లావణ్య చెప్పే మాటలన్నీ అవాస్తవాలని హీరో రాజ్ తరుణ్ కొట్టిపారేశారు. మరోవైపు మాల్వి మల్హోత్రా ఫిలింనగర్ పోలీసులకు లావణ్యపై ఫిర్యాదు చేసింది. తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని ఆమె మండిపడింది. మాల్వి ఫిర్యాదుపై స్పందించిన లావణ్య మరోసారి హీరో రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసింది. అన్ని ఆధారాలతో పోలీసులను ఆశ్రయించింది. 10 ఏళ్ల పాటు రాజ్ తరుణ్తో కలిసి ఉన్న ఫోటోలను, టెక్నికల్ ఎవిడెన్స్లను కూడా పోలీసులకు అందజేసింది. అంతేకాకుండా తనకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని, దానికి తగిన ఆధారాలను సైతం పోలీసులకు లావణ్య అందజేశారు. లావణ్య అలియాస్ అన్విక పేరుతో కూడా తాము విదేశాల్లో కూడా తిరిగామని ఎవిడెన్స్లు కూడా అందజేశారు. అంతేకాకుండా మాల్విక విషయం నిలదీసిన తర్వాత తను వదిలేసి వెళ్లాడని కూడా లావణ్య ఫిర్యాదులో తెలిపింది. హీరో రాజ్ తరుణ్ కేసుకి సంబంధించి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ చందు. హీరో రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త మలుపు అయితే తిరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్పై నార్సింగ్ పిఎస్లో లావణ్య అయితే మొదటగా ఒక ఫిర్యాదు అయితే చేసింది. రాజ్ తరుణ్ తను 11 ఏళ్లుగా కలిసి జీవించమని, మాల్వి మల్హోత్రా వల్ల తాము విడిపోతున్నామని, అలాగే రాజ్ తరుణ్ తనను వాడుకొని వదిలేశాడంటూ కూడా ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నార్సింగ్ పోలీసులు కూడా లావణ్యకి 91 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలంటూ కూడా లావణ్యకి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా 2 రోజుల గ్యాప్లోనే ఈ మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా నోటీసులు ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ అయితే బయటికి రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరణ అయితే ఇచ్చారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ కూడా తను లావణ్య కలిసి ఉన్నామని, కాకపోతే లావణ్య ఎప్పుడైతే ఈ డ్రగ్స్ కేసులో దొరికిన తర్వాత తను వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం వల్లే తనను వదిలేశానంటూ కూడా రాజ్ తరుణ్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ తిరుగుతున్నాడంటూ కూడా లావణ్య ఒక కంప్లైంట్ ఇవ్వడంతో మాల్వి మల్హోత్రా కూడా దీనిపై అయితే స్పందించారు. గతంలో ఏదైతే గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ అయితే కలిశారో ఆ తర్వాత ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఫిలింనగర్ పిఎస్లో కూడా లావణ్యపై ఒక కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారు మాల్వి మల్హోత్రా. తన సోదరుడికి అసభ్యకరమైన మెసేజ్లు పంపుతూ టార్చర్ చేస్తున్నారంటూ కూడా ఏదైతే మాల్వి మల్హోత్రా ఫిలింనగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. అలాగే తనపై తప్పుడు ప్రచారం లావణ్య చేస్తుందంటూ కూడా ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నార్సింగ్ ఏదైతే ఫిలింనగర్ పోలీసులు కూడా మాల్వి మల్హోత్రా ఇచ్చిన కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారు. ముఖ్యంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ కేసులో కంప్లైంట్లు అయితే రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే నార్సింగ్ పిఎస్లోని లావణ్య కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేసింది. సుమారు 170కి సంబంధించిన రాజ్ తరుణ్తో తన ఉన్న ఫోటోలు సబ్మిట్ చేసింది. అలాగే మరొక పక్క టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎవిడెన్స్కి సంబంధించి ముఖ్యంగా రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడంటూ, అలాగే ఆ అబార్షన్ సంబంధించిన ఏదైతే మెడికల్ ఫైల్స్ కూడా ఏదైతే పోలీసులకైతే లావణ్య అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా రాజ్ తరుణ్పై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా మొదటగా ఏదైతే లావణ్య ఈ కేసు రిజిస్టర్ చేయడంతో ఇప్పుడు ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంతో తిరిగి మళ్ళీ రాజ్ తరుణ్పై అయితే ఈ కేసు అయితే నార్సింగ్ పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ అలాగే లావణ్య 11 ఏళ్ల పాటు జీవించారంట, అలాగే ఒక ఇంట్లోనే ఉన్నారంటూ కూడా లావణ్య అయితే చెప్తుంది. అలాగే మరొక పక్క విదేశాల్లో వేరొక పేరు అంటే లావణ్య వేరొక పేరుతోని విదేశాల్లో కూడా తిరిగామంటూ కూడా లావణ్య అయితే చెప్తుంది. ప్రస్తుతం ఈ కేసు ఒక సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ ఏమో డ్రగ్ కేసులు లావణ్య ఇరుక్కుని తర్వాత వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం వల్ల తను లావణ్యను వదిలేశానంటూ తనైతే చెప్తున్నాడు. అలాగే మరొక పక్క లావణ్య వచ్చేసి తన 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో జీవిస్తున్న
అలాగే తనకు అబార్షన్ చేయించాడంటూ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులకి అయితే సబ్మిట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే విదేశాల్లో కూడా రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఇద్దరు కూడా తిరిగినట్లు కూడా ప్రస్తుతం చెప్పారు. ఇప్పుడు ఈ కేసు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా తనను వేధిస్తున్నారంటూ, అలాగే తమ కుటుంబ సభ్యులు కూడా లావణ్య వేధిస్తుందంటూ కూడా ఇప్పుడు ఏదైతే ఫిలిం నగర్ పిఎస్లో ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పుడు తాజాగా అయితే ఒక్కొక్క పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే మాల్వి మల్హోత్రా కూడా ఏదైతే రాజ్ తరుణ్తో పాటు ఎవరు యాక్ట్ చేసినా సరే ఆ లావణ్య వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిడుతూ అలాగే అసభ్యకర మెసేజ్లు చేస్తుందంటూ కూడా మాల్వి మల్హోత్రా అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇటీవల ఏదైతే ఒక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గురించి రాజ్ తరుణ్తో మాట్లాడానంటూ కూడా మాల్వి మల్హోత్రా అయితే చెప్తుంది. గతంలోని ఏదైతే రాజ్ తరుణ్కి తనకు ఎటువంటి సంబంధం లేదని అయితే మాల్వి మల్హోత్రా అయితే చెప్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే తాజాగా రాజ్ తరుణ్పై అయితే లావణ్య ఇచ్చిన ఎవిడెన్స్తో రాజ్ తరుణ్పై అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే పలు సెక్షన్ల కింద ఏదైతే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ కేసు ఇప్పుడు ఎంత దూరం వెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. చందు. రైట్ మార్, థ్యాంక్ యూ.